రైట్. మనతో స్పందించేందుకు సిపిఎం సీనియర్ నేత గఫూర్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గఫూర్ గారు, ఇది ఒక చేదు వార్త అని చెప్పాలి. సీతారాం ఏచూరి గారు కన్ను మూశారు, ఇక లేరు అనే వార్త చాలా విషాదం అని చెప్పాలి. దీనికి సంబంధం మీతో ఎటువంటి అనుబంధం ఉంది ఆయనతో? అమ్మా, ఆయనతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధం నాకు. నేను కేంద్ర కమిటీ సభ్యుడిని, ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి. అంతేకాకుండా భావ ఐక్యత కూడా మా మధ్య చాలా మంచి అటాచ్మెంట్ ఉండింది. దేశ పరిస్థితుల పట్ల ఆయన యొక్క విశ్లేషణ, మేమంతా ఆయనకు అభిమానులు. పార్టీ నాయకుడిగా ఆయన గౌరవించడమే కాదు, ఆయన యొక్క విశ్లేషణ కానీ, ఆయన మేధా సంపత్తి కానీ, ఆయన దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించడానికి చేసిన కృషి కానీ ఇది అనిర్వచనీయం. ఆయన ఎవరు ఇప్పటికిప్పుడు రీప్లేస్ చేసే పరిస్థితి లేదు దేశంలో. ఆయన విద్యార్థి నుంచే నిస్వార్థంగా రాజకీయాల్లో వచ్చి ఆయన సర్వస్వం, ఎందుకంటే ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చినా కానీ సాధారణ కష్టజీవులతో కలిసి పనిచేశాడు ఇంతకాలం. ఆయన జీవితం మొత్తం ప్రజలకు అంకితం, దేశానికి అంకితం, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అంకితం. ఆయన లేకపోవడం మాత్రం మా పార్టీ తట్టుకోలేని ఒక నిజం. బాధతత్వ హృదయంతో ఉన్నాం మేమంతా. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉన్నాడన్నప్పుడే మేమంతా ఎట్లా ఈ లోటు ఎట్లా భర్తీ అవుతుంది అనుకుంటున్నాం. సడన్ గా కామ్రేడ్ జీవితం చాలించిపోయాడు. ఏమైనా చాలా బాధలో ఉన్నామమ్మా. రాబోయే కాలంలో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి సిపిఎం పార్టీ కృషి చేస్తుంది. ప్రజలకు సేవ చేయడంలో మేము ఆయన అడుగుజాడలు నడుస్తామనేసి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలు తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించే సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గారికి మంచి గుర్తింపు పొందారని చెప్పాలి. కొన్ని ఆయనకు సంబంధించిన రాజకీయ అంశాలు మాతో షేర్ చేసుకుంటారా సార్? అదేనమ్మా, ఇప్పుడు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మా పార్టీ నాయకుడు మేము గౌరవిస్తాం కాదు. ఈరోజు దేశంలో ఉండేటువంటి అశేషమైనటువంటి మేధావులు ఆయన్ను ఫాలో అవుతారు. ఆయన విశ్లేషణ అనేది చాలా గొప్ప విశ్లేషణ ఉంటుంది. ఆయన పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా విని సమానం చెప్పే పరిస్థితిలో ఉండేది. అంతేకాకుండా ఒక దేశభక్తుడిగా, మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీగా మాట్లాడడమే కాదు, ఒక దేశభక్తుడిగా ఈ దేశం పట్ల, ఈ దేశం యొక్క అభివృద్ధి పట్ల, ఈ దేశంలో ప్రజలందరి యొక్క ఐక్యత పట్ల, రాజకీయ అంశాల మీద ఆయన మాట్లాడుతుంటారు. పిన్ డ్రాప్ సైలెన్స్ తో ఉండేవాళ్ళు. ఆ రకంగా ఒక మంచి గొప్ప నాయకుడు, గొప్ప ఉపన్యాసకుడు, గొప్ప విశ్లేషకుడు, ఒక మార్గాన్ని చూపించి ప్రభుత్వాన్ని ప్రజల కోసం ఎట్లా పనిచేయాలో చెప్పినటువంటి నాయకుడు. ఆ రకంగా అందరూ కూడా గౌరవించేటువంటి నాయకుడు అమ్మా ఆయన. ఆయన ఉపన్యాస ధాటి చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి గొప్ప విమర్శన ఉపన్యాసకుడు ఆయన. ఆ రకంగా ఏంటంటే మేధావి, ప్రజల కోసం మమేకమే ఉండేవాడు. దేశం యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క ఐక్యత తప్ప ఇంకొక ఆలోచన ఉండేది కాదు. సామాన్య ప్రజలతో చాలా ప్రేమగా ఉండేవాడు. కార్యకర్తలందరినీ ప్రేమించేవాడు. మమ్మల్ని అందరినీ, మేము చిన్నవాళ్ళని రాష్ట్రాల్లో పనిచేసినప్పటికీ మాతో ఎంత అభిమానంగా ఉండేవాడంటే అంత ప్రేమగా మాతో ఉండేవాడు. ఒక స్నేహితుల్లాగా ఉండేవాడు. అటువంటి గొప్ప కమ్యూనిస్టు, ఒక ఆదర్శమైన కమ్యూనిస్టు రాలిపోవడం మాత్రం మాకెంతో బాధ కలిగిస్తున్నటువంటిది. ఈ దేశ ప్రజలకు కూడా చాలా నష్టం అనేది మేము భావిస్తున్నాం. రైట్. స్పందించినందుకు ధన్యవాదాలు గఫూర్ గారు.